హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే కూల్ అండ్ సాఫ్ట్ స్వీట్ రెసిపీ చూపిస్తాను. స్వీట్ తినాలనిపించినప్పుడు, చల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం మనకు కావాల్సిన క్వాంటిటీలో బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ జీరో మైదా వీట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మీరు కావాలంటే వైట్ ప్యూర్ మైదా బ్రెడ్ స్లైసెస్ అయినా తీసుకోవచ్చు. వీటిని ఎడ్జెస్ అన్నీ తీసేసుకొని ఇలా ఈవెన్‌గా వచ్చేటట్టుగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క బ్రెడ్ స్లైస్‌ని 4 ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఈ పీసెస్‌ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్‌లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్లేవర్‌లెస్ ఆయిల్ తీసుకోండి. ఫ్రీడమ్ అలాగా రీఫైన్డ్ ఆయిల్ అయితే మనకి ఆయిల్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా మనం ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయకుండా కొద్దిగా వేసుకొని ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఒకవైపు కలర్ వచ్చాక టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఎర్రగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇలా బాగా కలర్ వచ్చాక వీటిని తీసేసుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని నెక్స్ట్ వాయి కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ ఇలా ఫ్రై చేసేసుకున్నాక నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలోకి 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. కస్టర్డ్ పౌడరు కంపల్సరిగా వేసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ వేసుకుంటేనే మనకి పాలు చిక్కగా వస్తాయి. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా కొద్దిగా పాలు వేసుకొని ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకోవాలి. పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు రాగానే ఇందులోకి సరిపడా షుగర్ వేసుకోవాలి. మీరు స్వీటు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. నేనైతే ఒక 1/4 కప్పు వరకు వేసుకున్నాను. ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలి సిమ్ ఫ్లేమ్లో. అప్పటికి మనకి పాలు చాలా చిక్కపడతాయండి. ఇవి కస్టర్డ్ పౌడర్ వేయగానే మనకి పాలు చిక్కపడడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదము అలాగే జీడిపప్పు వేసుకున్నాను. మీరు ఉంటే పిస్తా కూడా వేసేసుకోవచ్చు. వీటిని కూడా 1 మినిట్ పాటు ఇలా కలుపుకుంటూ ఉడకనిచ్చుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలని దింపేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్నాక కస్టర్డ్ పౌడర్ పాలని ఇందులోకి పైనుంచి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకొని ఇవి రూమ్ టెంపరేచర్ వచ్చాక కొంచెం మనకి కూల్గా తినాలనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1/2 అవర్ పాటు కూల్ అవుతాయి. లేదు అలాగైనా తినేసేయచ్చు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేటట్టయితే రూమ్ టెంపరేచర్ వచ్చేనాక మాత్రమే మనం పెట్టుకోవాలి. వేడివేడిగా అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకండి. మనం తినేటప్పుడు పైనుంచి ఇలా జీడిపప్పు బాదంతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కూల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. సాఫ్ట్గా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.